ఐపీఎల్ 2025 18వ సీజన్ చాలా ఉత్కంఠభరితంగా అయితే సాగుతుంది. ఆల్మోస్ట్ 52 పైన మ్యాచ్లే కంప్లీట్ అయ్యాయి. టైటిల్ రేసులో ఎక్స్పెక్ట్ చేసిన 2 ఫ్రాంచైజీలు 50 మ్యాచ్ల్లోపే ప్లే ఆఫ్స్ నుండి అవుట్ అయ్యాయి. సిఎస్కే, రాజస్థాన్ రాయల్స్ ఎలిమినేట్ అయితే అయిపోయాయి. అయితే టైటిల్ రేసులో ఆర్సీబీ మస్తు బిజీ అయితే అయిపోయింది. 11 మ్యాచ్ల్లో 8 విజయాలు, 16 పాయింట్లతో ఫస్ట్ స్పాట్ లో పాయింట్స్ టేబుల్ ని ఈ సీజన్ లో డామినేట్ చేస్తుంది. అలానే ముంబై ఇండియన్స్ తొలి 5 మ్యాచ్ల్లో ఒకటే గెలిచింది. కంప్లీట్ గా బ్యాక్ ఫుట్ లో ఉంది అనుకున్నాం. తర్వాత 6 కాన్సిక్యూటివ్ విన్స్ తో చటక్ కొట్టేస్తుంది. 11 మ్యాచ్లు ఆడింది, 7 విజయాలతో 14 పాయింట్లతో సెకండ్ స్పాట్ లో అయితే ఉంది. ఇక గుజరాత్ టైటాన్స్ 10కి 7 విజయాలతో థర్డ్ స్పాట్ లో ఉంటే 4th, 5th స్పాట్స్ లో 6 విజయాలతో పంజాబ్ కింగ్స్, డీసీలు ప్లే ఆఫ్స్ కోసం పోటీ పడుతున్నాయి. ఇక లక్నో సూపర్ జైంట్స్, కేకేఆర్, ఎస్ఆర్హెచ్ బోర్డర్ మీద ఉన్నాయని చెప్పుకోవచ్చు. కొంచెం తేడా వచ్చిన ఐపీఎల్ 2025 నుంచి ఎలిమినేట్ అవడం పక్కా అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ ట్విస్టులు అయితే చాలా ఉన్నాయి. అందుకే ఈ సీజన్ రసవత్తరంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఇలాంటి టఫ్ ట్విస్టులకి అలాగే కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న 2 ఫ్రాంచైజీలు అయితే మరొక రైవలరీకి అయితే సిద్ధంగా ఉన్నాయి. ఐపీఎల్ 2025 సీజన్ లో 55వ మ్యాచ్గా మే 5న అంటే సోమవారం రోజు రాత్రి 7:30 ఎస్ఆర్హెచ్ కు హోమ్ గ్రౌండ్ అయిన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఎస్ఆర్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ యుద్ధానికి అయితే సిద్ధమైపోయాయి. అయితే ఆల్రెడీ ఈ సీజన్ లో ఈ 2 టీమ్స్ ఒక మ్యాచ్ అయితే ఆడేశాయి. దానిలో డీసీనే గెలిచింది. సో దీన్ని బట్టి ఆర్సీకి కంప్లీట్ గా ఇది రివెంజ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. అలాగే ప్లే ఆఫ్స్ పరంగా ఆలోచిస్తే ఎస్ఆర్హెచ్ కి ఇది డూ ఆర్ డై మ్యాచ్ కూడా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ 10కి గాను మూడు మాత్రమే గెలిచింది. ఇక్కడ నుండి ప్రతి మ్యాచ్ గెలవాలి. అలాగే బెస్ట్ నెట్ రన్ రేట్ అయితే మెయింటైన్ చేయాలి. ఈ మ్యాచ్ లోనే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలానే అదర్ ఎండ్ లో డీసీ 10కి 6 అయితే గెలిచింది. ఫస్ట్ లో ఉన్నంత డీసీ క్లాస్ అయితే ఇప్పుడు లేదని చెప్పుకోవచ్చు. సో ఈ మ్యాచ్ అయితే గెలిస్తే ప్లే ఆఫ్స్ కి అయితే ఈజీగా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అంత ప్రెజర్ అయితే ఉండదని చెప్పుకోవచ్చు. లేదంటే తర్వాత ప్రతి మ్యాచ్ కూడా క్రూషియల్ గా మారే అవకాశం ఢిల్లీ క్యాపిటల్స్ కి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ జరిగే స్టేడీ డీటెయిల్స్ ఏంటి, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, లైవ్ ఎక్కడ చూడొచ్చు, వెదర్ కండిషన్ పరిస్థితి ఏంటి, అలానే ఇరువురు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, బోత్ టీమ్స్ ప్లేయింగ్ లెవెన్ లో ఏమైనా బిగ్ చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, అలానే ఈ మ్యాచ్ లో ఏ టీం ఫేవరెట్, అలానే ఏ టీం గెలిచే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి, ఎందుకుంది అన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ముందుగా ఈ స్టేడియం డీటెయిల్స్ మాట్లాడుకుంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అలానే ఎస్ఆర్హెచ్ కి హోమ్ గ్రౌండ్ గా ఉంది. దీన్ని 2004లో ఓపెన్ చేశారు. ఆడియన్స్ కెపాసిటీ 38,000 వరకు ఉంటుంది. బౌండరీ డైమెన్షన్స్ పరంగా ఒక యావరేజ్ గ్రౌండ్ గా చెప్పుకోవచ్చు. స్క్వేర్ బౌండరీస్ వచ్చేకి 69 మీటర్లు గాను, బిహైండ్ వికెట్స్ వచ్చేకి 59 మీటర్లు గాను, స్ట్రైట్ బౌండరీ వచ్చేకి 76 మీటర్ల వరకు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక ఆల్ ఇంపార్టెంట్ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అంటేనే హై స్కోరింగ్ పిచ్ గా మాట్లాడుకోవచ్చు. ఈ మధ్య బౌలింగ్ ట్రాక్స్ అయితే యూజ్ చేశారు. బట్ ఎస్ఆర్హెచ్ కి అదే పెద్ద ప్రాబ్లం అయితే క్రియేట్ చేసింది. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సీజన్ లో ఆల్రెడీ 2 భారీ స్కోర్లు చేసిన పిచ్ నే యూజ్ చేస్తారు. అంటే ఒకసారి ఫస్ట్ మ్యాచ్ లో ఆర్ఆర్ మీద 286 పరుగులు చేసింది. అలాగే సెకండ్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ మీద 246 పరుగులు చేసి గెలిచింది. సో ఈ బ్యాటింగ్ ట్రాక్ పిచ్ నే తీసుకుంటుందని నేను అనుకున్నా. ఆ బ్యాటింగ్ పిచ్ వచ్చేకి డైరెక్ట్ గా సర్ఫేస్ అంతా ఫ్లాట్ గా ఉంటుంది. అలాగే బ్యాట్స్మెన్స్ ట్రూ బౌన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరోసారి పరుగులు వరద పడటం పక్క అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే వర్షాలు పడిపోయి మ్యాచ్ లాగిపోయి బిగ్ ట్విస్టులు అయితే ఏమి ఉండవండి. హ్యాపీగా 40 ఓవర్స్ మ్యాచ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఇండియాలో సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. సో మ్యాచ్ డే టెంపరేచర్ చలికి 34 డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి 38 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే రెయిన్ పడే ఛాన్సెస్ జస్ట్ 2% గానే ఉంది. ఇక తర్వాత లైవ్ స్ట్రీమింగ్ గురించి మాట్లాడుకుంటే జియో సినిమాలు, డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీలోనే 2 బిగ్ ప్లాట్ఫామ్స్ కంబైన్ అయిపోయి జియో హాట్స్టార్ అవతరించింది. అలాగే టీవీలో వాచ్ చేయాలంటే స్టార్ స్పోర్ట్ 2, అలాగే టీవీలో తెలుగులో చూడాలంటే స్టార్ స్పోర్ట్స్ 1. వీటన్నిటికి కూడా సబ్స్క్రిప్షన్ తప్పనిసరిగా మాట్లాడుకోవచ్చు. సో ఇది లైవ్ స్ట్రీమింగ్ గురించి. ఇక తర్వాత రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం యొక్క ఐపీఎల్ స్టాట్స్ పరిశీలిస్తే ఈ గ్రౌండ్ లో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసరికి 22 ఏప్రిల్ 2008 అయితే జరిగింది. టోటల్ గా ఇక్కడ 82 మ్యాచ్లు జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు గెలిచినవి 35, అంటే పర్సంటేజ్ పరంగా 42.68% గా ఉంది. ఇక సెకండ్ బ్యాటింగ్ గెలిచిన వాళ్ళు ఏకంగా 47, విన్నింగ్ పర్సంటేజ్ వచ్చేసరికి 57.32% గా ఉంది. టాస్ గెలిచిన టీమ్స్ మ్యాచ్ విన్ అయిన చూస్తే 37.80 మాత్రమే. టాస్ ఓడిపోయి గెలిచిన టీమ్స్ ఏకంగా 51 మ్యాచ్లు, అంటే 62% గా ఉందని చెప్పుకోవచ్చు. అంటే టాస్ ఓడిపోవటమే రైటు గెలవటం కంటే. ఈ గ్రౌండ్ లో హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ చూస్తే అభిషేక్ శర్మ నిన్న మ్యాచ్ లోనే 141 పరుగులు చేశాడు పంజాబ్ కింగ్స్ మీద. ఇక ఈ గ్రౌండ్ లో బెస్ట్ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే ఆల్జోరీ జోసెఫ్ ముంబై ఇండియన్స్ తరపున 12 పరుగులు ఇచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. ఈ గ్రౌండ్ లో హైయెస్ట్ టోటల్ వచ్చేసరికి 286 పరుగులు 6 వికెట్లుగా
ఎస్ఆర్హెచ్ పేరిట ఉంది. ఈ సీజన్లోనే ఆర్ఆర్ మీద కొట్టింది. ఇక తర్వాత లోయెస్ట్ స్కోర్ చూస్తే 80 పరుగులు డీసీ మీద ఆల్అౌట్ అయింది. హైయెస్ట్ రన్ చేసి చూసుకుంటే 246 పరుగులు చేజ్ చేసింది పంజాబ్ కింగ్స్ మీద. యావరేజ్ రన్స్ పర్ వికెట్ చూసుకుంటే 27.46, యావరేజ్ రన్స్ పర్ ఓవర్ చూసుకుంటే 8.35. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 164 పరుగులుగా ఉంది. ఎస్ఆర్హెచ్ మరియు డీసీల యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే టోటల్గా వీళ్ళిద్దరి మధ్య 25 మ్యాచ్లు జరిగాయి. డీసీ 12 గెలిస్తే ఎస్ఆర్హెచ్ 13 గెలిచింది. ఆల్మోస్ట్ రెండు టీమ్స్ కూడా డామినేషన్ ఈక్వల్ గా ఉందని చెప్పుకోవచ్చు. బట్ 2025లో అంటే ఈ సీజన్ లో వీరిద్దరి మధ్య ఒక మ్యాచ్ జరిగింది, అది కూడా డీసీ గెలిచింది. సో ఈ హోమ్ గ్రౌండ్ లో ఎస్ఆర్హెచ్ కి రివెంజ్ కి సిద్ధమైందని చెప్పుకోవచ్చు. అలానే ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా నిలబడాలంటే ఖచ్చితంగా ఈ విజయం అయితే డీసీ మీద నమోదు చేయాల్సిందే ఎస్ఆర్హెచ్ అని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్ గా ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే ముందుగా డీసీ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుందాం. కేకేఆర్ మీద 14 పరుగుల తేడాతో ఓడి ఈ మ్యాచ్ అయితే సిద్ధమైంది. ఓవరాల్ గా 10 మ్యాచ్లు అయితే ఆడింది, 6 గెలిచింది, 4 ఓడింది. ఈ మ్యాచ్ కనుక గెలిస్తే ప్లే ఆఫ్స్ కి ఈజీగా వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. లేదంటే తర్వాత డూ ఆర్ డై మ్యాచెస్ తో పాటు సిచ్యువేషన్స్ క్రిటికల్ గా మారిపోవచ్చు. సో డీసీ కొంచెం సేఫ్ గా ఉండాలంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలవక తప్పదని చెప్పుకోవచ్చు. అయితే ముందుగా డీసీ యొక్క బౌలింగ్ యూనిట్ లో చేంజెస్ ఉంటాయా అంటే డెఫినెట్లీ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ జరిగేది ఎస్ఆర్హెచ్ తో. ఖచ్చితంగా ద నట్టు యార్కర్స్ కింగ్ నటరాజన్ ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ టీంలో బ్యాటర్స్ ఎలా ఆడతారనే దాని గురించి అవగాహన నటరాజన్కి ఉంది. ఎందుకంటే ప్రీవియస్ సీజన్ లో నటరాజన్ అప్పుడు దాకా వాళ్ళతో ఆడాడని చెప్పుకోవచ్చు. చెమీరా ప్లేస్ లో టీ నటరాజన్ ఆడించే ఛాన్సెస్ మాక్సిమం కనబడుతున్నాయి. ఇక ముఖేష్ కుమార్, మిచెల్ స్టార్క్ పేస్ యూనిట్ స్ట్రాంగ్ గానే కనబడుతుంది. మెయిన్లీ మిచెల్ స్టార్క్ చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాడు ఈ సీజన్ లో అని చెప్పుకోవచ్చు. ఇక స్పిన్ యూనిట్ లో డీసీకి ఎంత చెప్పుకున్నా తక్కువే అని చెప్పుకోవచ్చు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తో పాటు నిన్న మన వచ్చిన ఇప్రాజ్ నిగమ్ ఇంప్రెసివ్ గా బౌలింగ్ అయితే చేస్తున్నారు. ఓవరాల్ గా వీళ్ళ బౌలింగ్ అయితే మాత్రం చేంజెస్ ఒకటైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అదే నటరాజన్ అయితే రావడం. ఇక బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే అభిషేక్ పొరెల్ అలాగే డూప్లిసిస్ ఉన్నట్టుండి క్రీజ్ లో సెట్ అయిపోయి ఒక్కసారిగా అవుట్ అయిపోతున్నాడు అభిషేక్ పొరెల్. అతని ఇన్నింగ్స్ అయితే లాంగ్ గా మార్చుకుంటే చాలా ఉపయోగపడుతుంది. ఇక డూప్లిసిస్ అంటారా, ఏం చెప్పినా తక్కువండి. ఎప్పుడు ఆడుతానంటాడు, బ్యాట్ స్కోర్ లో వస్తానుంటది. ప్రీవియస్ మ్యాచ్ లో కూడా చెత్త కొట్టేశాడు. అలానే ఎన్నో ఓప్స్ తో రంగంలో దిగిన కరుణ్ నయ్యర్ ఈ మధ్య లై తప్పినట్టే కనబడ్డాడు. ఐ థింక్ ఈ మ్యాచ్ లో కరుణ్ నయ్యర్ బ్యాట్ నుండి పరుగులు అయితే ఖచ్చితంగా చూస్తాం అనుకుంటున్నా. ఎందుకంటే అతని బ్యాటింగ్ కి ఈ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది అనుకుంటున్నా. ఇక అలాగే కేఎల్ రాహుల్ గత కొన్ని మ్యాచ్లలో లై తప్పాడు, ఎక్స్ట్రీమ్లీ సెకండ్ హాఫ్. ఇతని టచ్ లో అయితే రావడం చాలా కీలకంగా మారింది డీసీకి అని చెప్పుకోవచ్చు. అలానే వీళ్ళ ఫినిషింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది, ఎటువంటి సందేహం లేదు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫినిషింగ్ ఉన్న ఫ్రాంచైజ్ గా మాట్లాడుకోవచ్చు ఈ ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క ఫ్రాంచైజ్ గురించి. అక్షర్ పటేల్, అశుతోష్ శర్మ, క్రిస్టన్ స్టబ్స్, ప్రజ్నగా ఎవ్వరు కూడా కాసేపు క్రీజ్ లో ఒక 5 ఓవర్లు ఉంటే చాలు ఎంత మ్యాచ్ నైనా మలుపు తిప్పేగల సత్తా ఉన్న బ్యాటర్స్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ లో ఒక చేంజ్ అయితే ఉంది కదా. ఓవరాల్ వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ పేపర్ మీద పరిశీలిస్తే అభిషేక్ పొరెల్, టాప్ డూప్లిసిస్, కరుణ్ నయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, క్రిస్టన్ స్టబ్స్, ప్రజ్నగం, అశుతోష్ శర్మ, మిచెల్ స్టార్క్, టీ నటరాజన్, కుల్దీప్ యాదవ్, ఇంపాక్ట్ ప్లేయర్ గా ముఖేష్ కుమార్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఫైనల్ గా ఎస్ఆర్హెచ్ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే ఎక్స్ట్రీమ్ టీమ్ నుండి బిలో యావరేజ్ టీమ్ గా మారిపోయింది ఎస్ఆర్హెచ్. బీభత్సమైన పేస్ అటాక్ ఉన్నా గెలవటం లేదు. ఫుల్ డెప్త్ హార్డ్ హిట్టింగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్నా గెలిపించడం లేదు. ఈ మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్ రేస్ లో ఉంటుంది, లేదంటే ఎలిమినేట్ అయిపోతుంది. ముందుగా బౌలింగ్ యూనిట్ షమి అట్ర ప్లే ఆఫ్ అవుతూనే ఉన్నాడు. ఎన్నో ఓప్స్ తో షమీని తీసుకున్న ఇతని నుంచి బాల్ నుండి ఇంపాక్ట్ అనేది ఒక్క మ్యాచ్ లో కూడా కనపడలేదు. అలాగే కెప్టెన్ పాట్ కమిన్స్, హర్షల్ పటేల్, ఉనాద్ కటల్తో ఓకే పేస్ యూనిట్ కనబడుతున్నా వీళ్ళ టీంలోకి ఇచ్చే పెర్ఫార్మెన్స్ అయితే అంత ఎఫెక్టివ్ గా లేదని చెప్పుకోవచ్చు. అంటే కన్సిస్టెన్సీగా వికెట్లు తీసే బౌలరే లేడని చెప్పుకోవచ్చు. అలానే స్పిన్ యూనిట్ లో అన్ఎక్స్పీరియన్స్డ్ స్పిన్ యూనిట్ అయిన జీసన్ అన్సారీ, కామిందు మెండిస్ లో స్పిన్ యూనిట్ కొంతవరకు నెట్టుకొస్తున్నారని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ యూనిట్ లో చేంజెస్ అయితే ఉండకపోవచ్చు. ఇక బ్యాటింగ్ ట్రాక్ గురించి మాట్లాడుకుంటే ఎవ్వరు కూడా ఫామ్ లో లేరు. ఈ రోజు బిగ్ ఇన్నింగ్స్ ఆడారంటే నెక్స్ట్ మ్యాచ్ లో 10 రన్స్ లోపే అవుట్ అవుతున్నారు. సరేలే కంటిన్యూగా ఒక 20-30 రన్స్ కొట్టే బ్యాట్స్మెన్ ఎవరన్నా అంటే ఎవ్వరు లేరని చెప్పుకోవచ్చు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలతో విధ్వంసం చేసే ఓపెనింగ్ ఉన్నప్పటికీ ఫైరీ స్టార్ట్ అయితే ఇంతవరకు వచ్చింది లేదు. ఏదో 1-2 మ్యాచ్లు మినహాయిస్తే వీళ్ళిద్దరు ఆడింది లేదని చెప్పుకోవచ్చు. అలానే ఇషాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్ సెంచరీ తర్వాత టీంలో ఎందుకు ఉన్నాడు బాబు అని క్రియేట్ చేశాడని చెప్పుకోవచ్చు మైండ్స్ లో క్రికెట్ అభిమానులకి. అలాగే మిడిల్ ఆర్డర్ లో క్లాసన్, అంకిత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డితో సాలిడ్ బ్యాటింగ్ లైనప్ కనబడుతుంది. బట్ ఎంతవరకు ఆడతారు, ఎలా ఆడతారు అనేది ఖచ్చితంగా దిగేదాకా ఆడేదాకా చెప్పలేం, మస్తూరంగా ఉంది. అలాగే కామిందు మెండిస్, పాట్ కమిన్స్ తో ఆల్రౌండ్ షో కూడా ఉంది. ఓవరాల్ గా వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ లో పెద్ద చేంజెస్ అయితే ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. వీళ్ళ 11 పేపర్ మీద పరిశీలిస్తే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, ఎండ్రిచ్ క్లాసన్, అంకిత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, కామిందు మెండిస్, పాట్ కమిన్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమి, జీసన్ అన్సారీ. ఇంపాక్ట్ ప్లేగా అభినవ్ మనోహర్ కానీ, జైదేవ్ ఉనద్కట్ కానీ ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. ఎంత బ్యాటింగ్ పిచ్చి తీసుకున్నప్పటికీ నేనైతే మాత్రం ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుంది అనుకోవట్లేదు. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్ పరంగా కానీ
పేస్ యూనిట్ పరంగా కానీ అలాగే బ్యాటింగ్లో కానీ ఫినిషింగ్లో కానీ చాలా చాలా స్ట్రాంగ్లో ఉంది. అలాగే ఇన్ఫామ్ ప్లేయర్స్ కూడా ఇద్దరు ముగ్గురు ఉన్నటువంటి టీంకి బాగా కలిసి వచ్చి అంచనా మాట్లాడుకోవచ్చు. ఈ రోజు మాత్రం డీసీలో చిత్త కొట్టే బ్యాట్స్ కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్ అనుకుంటున్నా. ఇక బౌలింగ్ యూనిట్లో నటరాజన్, కుల్దీప్ యాదవ్లో కీ రోల్ అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో, ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తుంది అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.